లేదనంటే సిఐడి స్పీడ్ పెంచిందా, ఎట్లా అనిపిస్తోంది ఏంటి దీనికి సంబంధించి? ముందుగా పవన్ గారు మీకు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి, పెద్దలు సుబ్బారావు గారికి, ముప్పాడ సుబ్బారావు గారికి, అలాగే మిత్రులు రఫీ గారికి, వీక్షకులందరూ కూడా శుభ మధ్యాహ్నం సార్ నమస్తే. ముందుగా మీరు ఒక మాట ఉదాహరించారు, దాన్ని చెప్పి మిగిలిన విషయాలు చెబుతా. సార్, నేను మద్యపాన నిషేధం చేస్తేనే ఓట్లేయమని చెప్పని ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు అడిగారని చెప్పి మీరు చెప్పారు. ఆయన చెప్పింది నిజమే, ఆయన మాటను ప్రజలు కూడా గౌరవించారు అన్నది కూడా ఇక్కడ గమనించుకోవాలి. అవును, మద్యపాన నిషేధం చేయలేదు కాబట్టి మేము ఓట్లు వేయమని చెప్పి తీర్మానం చేసుకున్నారు వాళ్ళు. అంతే. అంటే ఇక్కడ ప్రజలు న్యాయంగానే ఉన్నారు కదా. ప్రజా తీర్పు వాళ్ళ అభిప్రాయం ప్రకారం అతను తప్పు నిర్ణయం తీసుకున్నాడు అనేది కదా దాని అర్థం. కాబట్టి ముందుగా అక్కడ ఆ విషయంలో ప్రజల్ని ముందు అభినందించాలి. ఇక ఇక్కడ సంబంధించినటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కావచ్చు, లేకపోతే మిథున్ రెడ్డి కావచ్చు, విచారణ సంస్థలు దీంట్లో మీరు గమనించుకోవాల్సిందంటే ప్రత్యేక దర్యాప్తు సంస్థలు నిర్వహిస్తున్నటువంటి ఈ విచారణకి రమ్మని సాక్షిగా మాత్రమే వీళ్ళని పిలిచారు 160లో ఎవరు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి. మరి ఆయన సాంకేతిక సలహాదారుడుగా గతంలో పనిచేశారు. దానికి దీనికి సంబంధం ఏముందని చెప్పి అతను చెప్పుకుంటా ఉన్నాడు. దీంట్లో ఈ మద్యానికి సంబంధించి 7 విభాగాలు పనిచేసినాయి ముందుగా. అంటే వాళ్ళు నియమించుకున్నటువంటి విభాగాలు 7. 1 గ్రామ స్థాయి, 2 మండల స్థాయి, 3 నియోజకవర్గ స్థాయి, 4 అధికారుల స్థాయి, 5 ప్రత్యేక వ్యక్తి స్థాయి, 6 కసిరెడ్డి రాజశేఖర రెడ్డి స్థాయి, 7 మిథున్ రెడ్డి స్థాయి. అంటే మిథున్ రెడ్డి దగ్గర నుంచి తరువాత అసలు సూత్రధారి, పాత్రధారి, దీనికి అన్నిటికీ పథక రచన చేసినటువంటి రాజు గారికి జాలతాయి. చెప్పండి సార్, ఏమవుతుంది? పేరు చెప్పండి, ఏమవుతుంది? అందరికి తెలిసిందే కదా. జగన్మోహన్ రెడ్డి గారికే వెళ్ళింది, అందుట్లో అనుమానం ఏముంది? అంతే. చాలా స్పష్టంగా ఇక్కడ న్యాయస్థానం చాలా స్పష్టంగా చెప్పింది, ప్రత్యేక దర్యాప్తు సంస్థ మిమ్మల్ని విచారణకు రమ్మంది, మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి, మీరు విచారణకి వెళ్ళండి, విచారణకి వెళ్ళి సహకరించండి అని చెప్పని కసిరెడ్డి రాజశేఖర రెడ్డి విన్నవించుకున్నటువంటి అభ్యర్థనని నిర్వర్ధంగా తోసిపుచ్చింది. అట్లాగే మిథున్ రెడ్డి, ఇందాక మీరు చెప్పారు మా తండ్రి చెయ్యిరిగిందని చెప్పి చూడటానికి వెళ్ళాలని. రేపు పొద్దున కనుక దీంట్లో ఇందాక సార్ చెప్పినట్టు 161, 164 నిబంధనల ప్రకారం ఎవరైతే ఈ ప్రత్యేక దర్యాప్తు సంస్థ విచారణలో చెప్పారో దాన్ని పొందుపరిచి కనుక రేపు పొద్దున మిథున్ రెడ్డిని అదుపులో తీసుకోవడానికి అవకాశం అనేది చాలా స్పష్టంగా ఉంది. కాకపోతే ఇందాక మీరు అన్నారు, దీనికి సంబంధించి ప్రభుత్వం వేగవంతంగా విచారణ చేస్తుందా లేదంటే ఏదన్నా మందగమనంలో సాగుతుందా అనేది మీరు మాట్లాడారు. ఎప్పుడైతే అమిత్ షా గారు లావు శ్రీకృష్ణదేవరాయలు గారిని పిలిచి లోక్సభలో ఆయన మాట్లాడిన దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన్ని పిలిచి మాట్లాడారో అప్పటి నుంచే దానికి అడ్డుపొలలు పడుతున్నాయి అనేది గమనించుకోవాలి. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పచ్చి నిజం. గత 5 సంవత్సరాలు ఏ విధమైన సహాయ సహకారాలు అందినాయో ఇప్పుడు కూడా మిత్రధర్మానికి సంబంధించి వాళ్ళు న్యాయం చేస్తారంటే నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు, నేను లేను. ప్రజల అభిప్రాయం, నా అభిప్రాయం కూడా స్పష్టంగా చెబుతున్నాను. కాకపోతే ఏంటంటే దాన్ని ఆలస్యం చేయగలరేమో కానీ ఆపలేరు అనేది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఆపితే వాళ్ళకు కూడా ఇబ్బంది. దీన్ని ముందు కొనసాగించినా కూడా చాలా పెద్ద తలకాయలు బయటకు వస్తాయి దీంట్లో. అది కూడా ఇబ్బందికరమైన పరిణామమే. ఇందాక మీరు వాసుదేవరెడ్డి గారిని ఎందుకు పంపించారు అని చెప్పని మాట్లాడారు. వాసుదేవరెడ్డి గారిని పంపించారు అంటేనే ఇందుట్లో మళ్ళీ ఆయన మాతృ సంస్థకి వెళ్ళాడు అంటేనే దీంట్లో అనుమానించాల్సిన యొక్క ఆవశ్యకత చాలా స్పష్టంగా కనపడుతుంది అయితే నేను భావిస్తున్నాను. ఏమనుమానం సార్? ఏమనుమానం? ఇప్పుడు ఏ ప్రాతిపదికన ఆయన పంపించారు? ఏమో అప్రూవర్ గా మారాడేమో కాదంటారా? అప్రూవర్ గా మారాడని చెప్పి చెప్పలేదు కదా ఇంతవరకు. రాలేదు కానీ విషయాలన్నీ చెప్తా ఉన్నట్టున్నారు కదా సార్ ఆయన. అట్లుండదా? ఇప్పుడు అప్రూవర్ గా మారాడు అనుకోండి, దానికి సంబంధించిన వేగవంతంగా ఎవరి పేర్లు చెప్పారో వాళ్ళు ఎందుకు అదుపులో తీసుకోలేదు? ఓకే, మరి అప్రూవర్ గా మారి ఆయన నిజాలు చెప్తే ఈ విచారణ సంస్థలు దాంట్లో వేగమేది? ఎవరిని అదుపులో తీసుకున్నారు? ఇదేమన్నా ₹1, ₹2? 1,18,000 కోట్ల రూపాయలండి ఈ వ్యాపారం జరిగింది. దాంట్లో సంబంధించి 30,000 కోట్ల రూపాయలు చేతులు మారాయని స్పష్టంగా ఈ రోజు ప్రజలందరికీ అర్థమైపోతా ఉంది. 30,000 మంది
ప్రాణాలు కోల్పోయారు అవును. ఈ కల్తీ మద్యం దాగి. అవును. ఇంకా 30 లక్షల మంది ఈ రోజు అనారోగ్యానికి గురై మరి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతా ఉన్నారు. ఇదో పెద్ద స్కామే కాదు సార్, పెద్ద స్కామే కాదు, కుంభకోణమే కాదు, స్కాము తర్వాత ఒక పెద్ద అసలు ఇంకా మాటలు లేవు. ఎందుకంటే ప్రజల ఆరోగ్యంతో ఇప్పటికీ కూడా చాలా మంది హాస్పిటల్లో చికిత్సలు, డయాలసిస్ కావచ్చు, కిడ్నీలు పాడైపోయి ఇప్పటికీ ఉన్న పరిస్థితులు, కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి. చాలా పెద్ద క్రైమ్ ఇది. అది కుంభకోణం కాదండి, రాజ్యద్రోహం, అంతే, ప్రజాద్రోహం. గమనించుకోవాలి ఇక్కడ, రాజ్యద్రోహం, ప్రజాద్రోహం. ఎందుకంటే ప్రభుత్వం నడిపింది ఇది. అవును, ప్రభుత్వం నడిపింది, నిజమే. మామూలుగా మీరో నేను చేస్తే డబ్బుల కోసం చేసామనుకోవాలా. ప్రభుత్వం ఇలాంటి పని చేసిందంటే ఏమని భావించాలి? మిమ్మల్ని పెత్తనం ఇచ్చి మీరు అధికారంలో రమ్మని 151 స్థానాలు మీకు అప్పచెప్పిన తర్వాత, మిమ్మల్ని నమ్మి ప్రజలు మీకు అధికారం ఇచ్చిన తర్వాత, ప్రజలు మాన ప్రాణాలతోటి ఈ విధమైన చెలగాటం వాడిన వాళ్ళని ఏ విధంగా సంబోధించాలి, నిజమే, వాళ్ళకి ఏ విధమైన శిక్షలు వేయాలి, నిస్సందేహంగా రాజ్యద్రోహం శిక్షలు పెట్టాలి వాళ్ళ మీద.